నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్‌గా. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అవసరమా? కాదా పిల్లలకి? అసలు ఈ హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ ఏంటసలిది? ఆహ్, ఏ రకంగా మనకి ఇంపార్టెంట్? వై షుడ్ వి లెర్న్ అబౌట్ దిస్ ఇన్ఫెక్షన్ అంటే, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పచ్చకామెర్లు. అంటే పచ్చకామెర్లకి రకరకాల కారణాలుండొచ్చండి. అందులో కామనెస్ట్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా వైరస్ ఇన్ఫెక్షన్ వల్లొస్తాయి. ఇందులో 5 రకాల వైరస్‌లు హెపటైటిస్ ఇన్ఫెక్షన్‌ని కాజ్ చేయొచ్చు. ఇందులో హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ 5 రకాల వైరస్‌లు సర్వసాధారణంగా జాండీస్ ఇన్ఫెక్షన్ వల్లొచ్చేది కలగజేస్తుంది. పిల్లల్లో ఎక్కువగా, పెద్దవాళ్ళలో కూడా. ఇందులో హెపటైటిస్ బి అనేది ఎక్కువ సీరియస్ ఇన్ఫెక్షన్ అండి. దీనివల్ల లివర్ లాంగ్ రన్‌లో లివర్ ఫెయిల్యూర్ రావడం, కొంతమందికి లివర్ క్యాన్సర్ రావడం కూడా జరుగుతుంది. సో, ఇది హెపటైటిస్ బి వ్యాక్సిన్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీన్ని ఆహ్, యూపీఐ గవర్నమెంట్ షెడ్యూల్‌లో గాని, ప్రైవేట్ షెడ్యూల్‌లో గాని అన్ని చోట్ల ఫార్చునేట్‌లీ ఇట్ ఈస్ కవర్డ్. మనం ఇన్‌ఫాక్ట్ పుట్టిన వెంటనే మొదటి 12 గంటల లోపల బిడ్డకి హెపటైటిస్ బి టీకా ఫస్ట్ డోస్ వేసేస్తామండి. తర్వాత 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్ ప్రైమరీ వ్యాక్సినేషన్ సిరీస్ కాంబోలో ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈస్ కవర్డ్. సో, ద మోస్ట్ సీరియస్ ఇన్ఫెక్షన్ ఈస్ కవర్డ్. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ కామన్‌గా పచ్చకామెర్లు రావడానికి కారణం హెపటైటిస్ ఏ అండ్ ఇ. ఇది పూర్ హైజీన్ అంటే శుచిగా, శుభ్రంగా లేని ఫుడ్ అండ్ వాటర్ తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ ఏ అండ్ ఇ ఇన్ఫెక్షన్‌లొస్తాయి. మెయిన్‌గా వాటర్ బోర్న్ అండి. అండ్ ఇందులో ఏకి, ఈ కారణమైతే గనక ఏకి మాత్రమే టీకా ఉంది. అంటే దేర్ ఈజ్ వన్ గుడ్ వ్యాక్సిన్ విచ్ కవర్స్ అగెయిన్స్ట్ కామన్ వాటర్ బోర్న్ జాండీస్. అండ్ ఇదే ఈ జాండీస్ అండి, వాటర్ బోర్న్ జాండీస్ డెవలప్డ్ నేషన్స్‌లో లేదు. లో అండ్ మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ కంట్రీస్. అన్‌ఫార్చునేట్‌లీ ఇండియా కూడా ఈ గ్రూప్‌లోనే ఉంది కాబట్టి మన దేశంలో ప్రస్తుతం హెపటైటిస్ ఏ ఈస్ వెరీ కామన్. ఎంత కామన్ అంటేనండి, ఇది ఏడాదికి మోర్ దాన్ 10,00,000 కేసెస్ వరల్డ్ వైడ్ ఉంటాయి. అందులో ఇండియాలో ఎక్కువగా కనబడుతుంటాయి. అండ్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అన్‌క్లీన్ వాటర్ ఆర్ ఫుడ్ వల్ల తీసుకోవడం వల్ల వస్తుంది. అండ్ హ్యాండ్ హైజీను అంటే చేతులు, ఆహారం, వాటరు, పరిశుభ్రత తీసుకుంటే దీన్ని నివారించొచ్చు. అండ్ ఆ ప్రికాషన్స్‌తో పాటు హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్ అవైలబుల్‌గా ఉంది. దీన్ని మన పిల్లలు ఆల్ హెల్తీ చిల్డ్రన్ తప్పనిసరిగా వేయించండి. ఎప్పుడు వేయించాలి? ఇది 1 ఇయర్ వయసప్పుడు ఈ టీకాను వేయిస్తాము. అండ్ ఇందులో 2 రకాలున్నాయండి. ఒకటేమో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్, ఒకటేమో ఇనాక్టివేటెడ్. సో, ఇందులో ఇనాక్టివేటెడ్ అయితే 2 డోసులు వేయించాలి. ఫస్ట్ ఇయర్‌కి ఒకటి వేయించి మళ్ళీ సెకండ్ ఇయర్‌కి 1 సంవత్సరం గ్యాప్ తర్వాత వేయిస్తాం. లైవ్ అటెన్యూయేటెడ్ అయితే ఒక సింగిల్ డోస్ అట్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్ గివ్స్ ఎ వెరీ గుడ్ డీసెంట్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ హెపటైటిస్ ఏ. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వెరీ మినిమల్ లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్. కాంట్రాఇండికేషన్స్ ఎప్పుడు వేయించకూడదు? హై ఫీవర్‌లు, బేబీ చైల్డ్ సిక్‌గా ఉన్నప్పుడు అండ్ సివియర్ అలర్జీ ఇంతకుముందు వ్యాక్సిన్‌లకి వచ్చినప్పటిలాంటి చాలా తక్కువ కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఎవరికి తప్పనిసరిగా వేయించాలి. ఐడియల్లీ ఆల్ హెల్తీ చిల్డ్రన్ ఆల్సో. సపోజ్ మస్ట్‌గా ఎవరికి వేయించాలి అంటే గనక ఇమ్యునో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలకి, నెక్స్ట్ క్రానిక్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి, అండ్ ఆల్రెడీ హెపటైటిస్ బి, సి క్యారియర్ స్టేజ్ కొంతమందికి ఉంటది. లివర్ ఇన్ఫెక్షన్‌లు ఉన్న వాళ్ళకి, లివర్ జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ సోకిందనుకోండి లివర్ జబ్బు ఇంకా పెరుగుతుంది. సో, వీళ్ళకి హెపటైటిస్ ఏ వ్యాక్సిను. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ టీనేజ్ పిల్లలు ఇల్లు వదిలి ఫర్దర్ స్టడీస్‌కి రెసిడెన్షియల్ స్కూల్స్‌కి వెళ్ళే వాళ్ళకి అక్కడ వాటరు స్టాండర్డ్స్ అయన్నీ మనం చెప్పలేం గదా! సో, ఇలాంటి ఈ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ టీకాలు వేయించి పంపించేస్తే గనక వాళ్ళని మనం చాలా మటుకు ఈ హెపటైటిస్ ఏ నుంచి ప్రొటెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. థాంక్ యూ సో మచ్. మాధవీయం ఒక పిల్లల డాక్టర్‌గా.